దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. సూయజ్ కాలువ వేటిని కలుపుతోంది? ఎర్ర సముద్రం మరియు మధ్యధరా సముద్రమును. అట్లాంటిక్ మహాసముద్రంలోని రిడ్జ్, మిడ్ ఓషనిక్ రిడ్జ్. ఆఫ్రికా ఖండపు దక్షిణపు చివరి కొన గుడ్ హోప్ అగ్రం. కృష్ణా గోదావరి డెల్టాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో. భూసందులకు ఉదాహరణలు పనామా మరియు సూయజ్. నదీ ప్రవాహం వల్ల నిట్రమైన పార్శ్వాలతో ఏర్పడ్డ లోతైన లోయను ఏమంటారు? అగాధదరి. రవాణా నీటిపారుదలకు తవ్వి కృత్రిమంగా ఏర్పాటు చేసిన జలమార్గం కాలువ. ఓ భూభాగపు చివరి కొన సముద్రంలోకి చొచ్చుకొనిపోయినట్లు ఉంటే దానిని ఏమంటారు? అగ్రం. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన సరస్సు కొల్లేటి సరస్సు. మన్నార్ సింధు శాఖ ఏ దేశాల మధ్య ఉంది? భారత్ మరియు శ్రీలంక. రెండు భూభాగాలను కలుపుతూ రెండు జలభాగాలను వేరు చేసే సన్నని భూభాగం భూసంధి. భూ అంతర్భాగంలోని బలాల వల్ల భూపటలం పైన ఉన్న రెండు సమాంతర భ్రంశాల మధ్య ఉన్న భూభాగం కిందికి జారిపోవడంతో ఏర్పడ్డ భూభాగాన్ని ఏమంటారు? పగులు లోయ. నదులు సముద్రంలో కలిసే ప్రాంతం నది ముఖద్వారం. సముద్ర అంతర్భాగంలో భూతలంపై ఉండే పర్వత శిఖరాన్ని ఏమంటారు? రిడ్జ్. భారతదేశానికి దక్షిణ సరిహద్దు కన్యాకుమారి అగ్రం. భారతదేశంలో పగులు లోయలో ప్రవహించే నదులు నర్మదా మరియు తపతి. నది ముఖద్వారం వద్ద సముద్రాన్ని కలిసే ముందు నది 2 లేక 3 పాయలుగా చీలినప్పుడు ఆ పాయల మధ్య ఉండే ప్రాంతం డెల్టా. రెండు విశాల సముద్ర ప్రాంతాలను కలుపుతూ రెండు విశాల భూభాగాలను వేరు చేసే సన్నని సముద్ర భాగాన్ని ఏమంటారు? జలసంధి. అత్యల్ప వర్షపాతం అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో ఏ రకమైన భూస్వరూపం ఏర్పడుతుంది? ఎడారి. నయాగరా జలపాతం ఏ ఖండంలో ఉంది? ఉత్తర అమెరికా. ఒక ప్రధాన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని ఏమంటారు? సింధు శాఖ. ఖండ అంతర్భాగంలో ఉన్న నదీ జలభాగాన్ని ఏమంటారు? సరస్సు. సముద్రానికి ఆనుకుని ఉండే భూభాగం తీరం. సముద్రపు అలల ద్వారా క్రమక్షయం చెందిన అర్ధచంద్రాకార భూస్వరూపాన్ని ఏమంటారు? అఖాతం. సన్నని లోతైన భూతలాన్ని ఏమంటారు? లోయలు. నదీ ప్రవాహ జలం ఎత్తైన ప్రాంతం నుంచి అగాధదరి కిందకు పడే ప్రదేశాన్ని ఏమంటారు? జలపాతం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అగాధదరి అమెరికాలోని కొలరాడో. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.